నిన్నైతే మా చేనుకి గేట్ వాళ్ళైతే తిప్పేసి వచ్చిన నీళ్లు పోతా ఉన్నాయి. నీళ్ళు ఆఫ్ చేద్దామని చెప్పి ఈరోజు పొద్దున నిద్రలే చేను కాడికైతే పోయినా. చేను కాడికి పోయేటప్పటికైతే అరటికాయలతో కొడుతున్నారు మా తోటలో. గలలో కొట్టే అతను వచ్చేసి ఇతనే పెద్ద చెట్టు కొట్టేటప్పుడు చిన్న పిల్ల మీద పడకుండా జాగ్రత్తగా కొట్టుకోవాలి. ఎందుకంటే ఆ పిల్ల అనేది ఎరిగిపోయిందంటే పిల్ల వచ్చేదానికి మళ్ళీ టైం అయితే పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే చూసుకొని కొట్టుకోవాలా. కొట్టిన కళలో వచ్చేసి జాగ్రత్తగా మోసుకోవాలి. ఎందుకంటే కై అయితే నీళ్ళు పడింది. ఈ నేల వచ్చేసి బంగనేలలో నడుస్తా గలలు మోస్తూ ఉంటే మాత్రమే కాళ్ళు అయితే జారుతా ఉన్నది బాగా. కాబట్టి జాగ్రత్తగా అయితే అన్ని మోసేశారు వీళ్ళు. తెచ్చిన గలలు అయితే ఈ విధంగా అయితే పేర్చి పెట్టేసుకున్నారు. ఈ పేర్చి పెట్టుకున్న గలలు వేసుకొని వెళ్ళేదానికి బండి కూడా అయితే వచ్చేసింది. ఈరోజు ఈ బండిలో 2 రకాల కాయలు అయితే వేసుకొని వెళ్తారు. మొదటి రకం వచ్చేసి పసుపరటి, రెండో రకం వచ్చేసి పచ్చరటి. అవి కూడా చూపిస్తాను మీకు, చూసేయండి. చూస్తున్నారు కదా, అవే పచ్చరటి. మొత్తానికైతే ఈ పొలం దగ్గర అయితే లోడ్ అయిపోయింది. వేరే పొలం కాడికి అయితే వెళ్ళాలి. అక్కడ వచ్చేసి పచ్చరటి కొట్టి పచ్చరటి మోసుకోవాలా. వీళ్ళు కాయలు కొట్టి మోస్తుంటే అంతలో మా వ్యాపారస్తుడు అయితే వచ్చాడు. వచ్చి అయితే లెక్కలు చూశాడు. ఈరోజు లెక్కలు చూస్తే పసుపరటి వరకు వచ్చేసి 2 లక్షలు అయితే వచ్చింది. 1 ఎకరాకి 2 లక్షలు వచ్చింది. మాకు ఇంకా ఎక్కువే వచ్చేది. 250 చెట్ల నుంచి 300 చెట్ల వరకు ఓపైతే పోయినాయి. గెలలు అయితే రాలేదు. అవి అయితే వేస్ట్. అవి మొత్తం అయితే కుందేసాం కాయ మీద. మొత్తానికైతే లోడ్ కూడా అయిపోయింది అంతలోప. వీడియో నచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్.